పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో పూర్తయ్యేలా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ గౌసాలం తెలిపారు. ఆదివారం స్థానిక టీటీడీసీలో పోలీస్ అధికారులు సిబ్బందికి ఆయన విస్తృత సూచనలు చేశారు. పోలింగ్ కేంద్రాలతో పాటు డిస్ట్రిబ్యూటర్ సెంటర్ల వద్ద సైతం పోలీస్ సిబ్బంది పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టారు. ఎన్నికల పోలింగ్ రోజున చేపట్టవలసిన విధులు, ఇతరత్ర అంశాలపై విస్తృత సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ గౌసాలం మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు ఉంటుందని తెలిపారు. జిల్లాలోని 783 పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. కేంద్రాల వద్ద విధులు నిర్వర్తించే సిబ్బంది ప్రజలను క్యూ లైన్లో ఉండే విధంగా చూడాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లోనికి మొబైల్ ఫోన్లు, వాటర్ బాటిల్స్, ఇంక్ పెన్స్ వంటివి వస్తువులను అనుమతించబోమని తెలిపారు. 1100 మంది జిల్లా పోలీసులు, 400 మంది ఇతర శాఖలకు సంబంధించిన పోలీసులు, 27 సెక్షన్ కేంద్ర బలగాలు, 15 సెక్షన్ స్పెషల్ పోలీసులు విధుల్లో పాల్గొంటున్నారని ఆయన వివరించారు. ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో పూర్తయ్యేలా ప్రతి ఒక్కరూ బాధ్యతగా సహకరించాలని సూచించారు. जीसीबी रखा हुआ है, जब भी ऐसा कुछ कंटीजेंसी हो तो हम लोग रात्रि वर्ग ఉంటాయి. టిల్ దట్ టైమ్ ఈవీఎంస్ కమ్ హియర్ అండ్ ఇట్ ఈస్ కెప్ట్ సెక్యూర్లీ అట్ దిస్ లొకేషన్. అప్పటి వరకు మీ డ్యూటీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి విత్ పోలింగ్ మెటీరియల్. మీ మెయిన్ రెస్పాన్సిబిలిటీ దీంట్లో ముగ్గురు ఉన్నారు. పోలింగ్ పార్టీ డ్రాప్ చేయాలి. మొత్తం లాస్ట్ లొకేషన్ వరకు డ్రాప్ అయిన తర్వాత కంట్రోల్ ఇన్ఫార్మ్ చేయండి. కంప్లైంట్ వస్తే కూడా యూ హ్యావ్ టు గో టు దట్ విలేజ్ అండ్ చెక్. రాత్రి కూడా వాళ్ళతో పాటు రావాలి. రిజర్వ్ ఈవీఎంస్ ఇక్కడ నుంచి తీసుకువెళ్ళాలి. అది కూడా ప్రొటెక్షన్ ఇవ్వాలి. నుంచి ఓటర్స్ విల్ కమ్. ఓటర్ లో పోలింగ్ స్టేషన్ రూమ్ బయట 2 లైన్స్ ఉంటాయి. 2 లైన్ మెయింటైన్ చేయాలి. ఒక ఫీమేల్ కోసం, ఒకటి మేల్ కోసం. అండ్ 1 by 1 దే హ్యావ్ టు బి సెంట్ ఇన్ సైడ్. కానీ లోపల పంపినప్పుడు ఏమైనా ప్రొహిబిటెడ్ ఐటమ్ వాడు వెళ్ళినప్పుడు అది తీసి బయట పెట్టాలి. ప్రొహిబిటెడ్ ఐటమ్స్లో ఏమేమి ఉన్నాయి? మొబైల్ ఫోన్ చాలా ఇంపార్టెంట్. మొబైల్ ఫోన్, ఇది కాకుండా వాటర్ బాటిల్, ఎనీ ఇన్ఫ్లిమబుల్ మెటీరియల్, మ్యాచ్ స్టిక్, ఒక కేసులో చిన్న బాటిల్లో పెట్రోల్ తీసుకెళ్లారు లోపల. ఈ టైప్ ఆఫ్ పెన్ ఇవన్నీ అలౌడ్ లేదు. ఓన్లీ వాళ్ళు ఓటర్ ఐడి కార్డ్ లేకపోతే ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ ప్లస్ ఒక ఐడి కార్డ్ తీసుకొచ్చి ఇక్కడ వస్తారు. వాళ్ళకి చెక్ చేసి లోపల పంపేయాలి. ప్రిసైడింగ్ ఆఫీసర్ పర్మిషన్ లేకుండా లోపల వెళ్ళడానికి అవసరం లేదు. మనకి పర్మిషన్ లేదు టు గో ఇన్సైడ్ పోలింగ్ స్టేషన్ రూమ్ వితౌట్ పర్మిషన్ ఆఫ్ ప్రిసైడింగ్ ఆఫీసర్. ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎప్పుడైనా పిలిస్తే ఇక్కడ ప్రాబ్లం అవుతుంది, న్యూసెన్స్ చేస్తున్నారు, అప్పుడు వెళ్ళాలి. అప్పుడు చాలా సడన్ గా ఎవరైనా న్యూసెన్స్ చేస్తే ఇమీడియట్లీ ఆస్క్ ప్రిసైడింగ్ ఆఫీసర్ అండ్ గో ఇన్సైడ్ అండ్ కంట్రోల్ దట్ పర్సన్. 2-3 ఎగ్జాంపుల్స్ లాస్ట్ 3 phases ఎలక్షన్ లో జరిగింది. అది కూడా చెప్తాను. మన ఇంటున్న వరకు ఓటింగ్ కంటిన్యూ ఉంటాయి. అక్కడ చాలా సాయంత్రం 4 to 6 అండ్ 6 తర్వాత కూడా చాలా క్రౌడ్ మేనేజ్మెంట్ ప్రాబ్లం ఉంటాయి. సో ఈ రూట్ మొబైల్స్ అండ్ స్ట్రైకింగ్ ఫోర్స్ వాళ్ళు తిరుగుతూ ఉంటాయి. అక్కడ ఎవరైనా ఇట్లా ఉంటే యూ ఇమీడియట్లీ కమ్యూనికేట్ ఈ పోలింగ్ స్టేషన్ లో స్పెసిఫిక్ క్రౌడ్ మేనేజ్మెంట్ ప్రాబ్లం ఉంది, ఎక్స్ట్రా ఫోర్స్ అవసరం ఉంది.